గైస్, సో నేను రెడీ అవుతుంటే మళ్ళీ షాన్ వచ్చి నేను రెడీ అవుతానని చెప్పి నా దగ్గర ఉన్న కోమ్ తీసుకున్నాడు, ఫుల్ గా దువ్వేసుకుంటున్నాడు. అదే కాకుండా నా బ్యాగ్ లో ఉన్న నా బ్లౌజెస్ అవన్నీ కూడా పీకి పెట్టాడు. ఆ తర్వాత మా మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళిపోయి కాసేపు స్వామినారాయణ భజన చేశాడు. భజన అయిపోయిన తర్వాత ఇంక వాడు దిగాలట, డైరెక్ట్ గా దిగట్ట, ఇలా జంప్ చేసి దిగుతాడట. సో దానికోసం ఇలా దిగుతుంటే మా మమ్మీ కంగారు వచ్చేసి వాడి చిన్న చైర్ ఉంటే అది కూడా వేస్తే దాని సపోర్ట్ తో దిగిపోయాడు. దాని తర్వాత వాకింగ్ చేస్తా అని చెప్పి నా వేలు పట్టుకుని అటు ఇటు తిరిగాడు. ఇంకా అలిసిపోయి మా వాడు ఫైనల్ గా పడుకున్నాడు. ఇంకా నేను కూడా అలసిపోయాను. నా హెయిర్ చూసుకుంటే ఎంత సన్నగా అయిపోతుందిరా బాబు అనుకున్నాను. ఇంకా నేను సెల్ఫ్ కేర్ చేసుకోవడానికి నాకైతే టైం దొరికేసింది. ఇంకా నా బేబీ షవర్ ఫొటోస్ చూస్తే నా హెయిర్ ఎంత థిక్ అండ్ స్ట్రాంగ్ గా ఉందో అని అనుకున్నాను. మళ్ళీ నా హెయిర్ ఎంత థిక్ అవ్వాలని చెప్పి నేను ఆల్ప్స్ గుడ్నెస్ రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ ని కోకోనట్ ఆయిల్ 2-3 డ్రాప్స్ మిక్స్ చేసి అప్లై చేశాను. అండ్ దీని స్మెల్ కూడా ఎంత బాగుంటుందో. సో నేనైతే అప్లై చేసి నెక్స్ట్ డే అయితే తలస్నానం చేసేస్తాను. ఇదైతే పోస్ట్ పార్టమ్ హెయిర్ లాస్ ని కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్ చేస్తుంది అండ్ హెయిర్ ని నరిష్ కూడా చేస్తుంది. నేనైతే కొంతకాలం నుంచి యూస్ చేస్తున్నాను అండ్ నా బేబీ హెయిర్ గ్రోత్ కూడా చాలా ఫాస్ట్ గా అవుతుంది. ముందుకు ఇప్పటికీ అయితే నాకు చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలంటే కింద ప్రోడక్ట్ ని ట్యాగ్ చేశాను, క్లిక్ చేసి షాప్ చేసుకోండి.